ఈ పొడి చేసుకొని స్టోరేజ్ చేసుకున్నారంటే డైలీ చట్నీని కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీలోకైనా, దోసలోకైనా, అలాగే వైట్ రైస్‌లోకైనా. నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బావుంటుంది. ఒక కప్పు నిండా వేరుశనగకాయ పప్పులు వేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా 50% వేయించుకోవాలి. మళ్ళీ అదే కప్పు నిండా ఎండుమిరపకాయలు తీసుకొని అందులో వేసేసి మిగతా 50% వేయించుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన ఒక మిక్సర్ జార్‌లో ఎండుమిరపకాయలు, వేరుశనగకాయ పప్పులు అదే కప్పుతో పుట్నాల పప్పు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని గార్లిక్ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి 2 సార్లుగా వేశాను. ఒకేసారి జార్ సరిపోదు కదా! క్వాంటిటీ మీరు తక్కువ తీసుకుంటే సరిపోతుంది మీడియం జార్‌లో వేసుకుంటే. నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. అందుకే 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. అంతా మిక్స్ అవ్వదు కాబట్టి ఒక బౌల్‌లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నాను. బయటే ఉంచితే 1 మంత్ వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచితే 2, 3 మంత్స్ అయినా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా పప్పుల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ వేరుశనగకాయ పప్పుల పొడి రోట్లో దంచుకుంటే ఇంకా బావుంటుంది. ఈ పప్పుల పొడి ఉంటే డైలీ మనం చట్నీలు కూడా చేయాల్సిన అవసరం లేదు.